రోడ్ సైడ్ దోస షాప్ దగ్గర చాలా ఎక్కువ రష్గా ఉంటుంది. సో ప్రతిరోజు ఒక 10 years ఓల్డ్ అబ్బాయి, 10 ఏళ్ల అబ్బాయి ఎవరూ చూడకుండా వెళ్ళి ఒక ప్లేట్ దోశ తినేసి డబ్బులు కట్టకుండా అక్కడి నుంచి జంప్ అయిపోతున్నాడు. ఇది అబ్జర్వ్ చేసిన దోశ షాప్ ఓనర్ అబ్బాయి కదేంటి అని ఆ అబ్బాయిని ఫాలో చేయడం స్టార్ట్ చేశాడు. దోశ తిని కాస్త దూరం వెళ్ళాక ఆ అబ్బాయి డ్రెస్ మార్చుకుని రోడ్ సైడ్ సిగ్నల్ దగ్గర అడుక్కుంటున్నాడు. చిన్నపిల్లాడు. మధ్యాహ్నానికి గుడికి వెళ్ళాడు. దేవుడి ముందు చేతులు రెండు జోడించి, దేవుడా, ఆ దోశ షాప్ దగ్గర ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం బోల్డ్ మంది జనాలు వచ్చేయాలి, చాలా ఎక్కువ క్రౌడ్ వచ్చేయాలి. అప్పుడే కదా నేను ఒక దోశ తినగలను, ఎవరికి కనిపించకుండా అని దేవుడిని మొక్కుకున్నాడు. దేవుడు విన్నాడో లేదో తెలియదు, కానీ దోశ షాప్ ఓనర్ అయితే విన్నాడు. కంట్లోంచి నీళ్ళు వచ్చేసాయి అతనికి. ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు. సో అతను రియాక్ట్ అవ్వలేదు. నెక్స్ట్ డే ఆ చిన్నపిల్లాడు దోశ తినడానికి వచ్చాడు. తిన్నాడు, డబ్బులు కట్టకుండా ఎస్కేప్ అయి వెళ్ళిపోయాడు. దోశ షాప్ ఓనర్ ప్రతిరోజు దోశలు ఇస్తూనే ఉన్నాడు. ఒక చిన్న కథ. నచ్చిందా నీకు? ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.